ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు ఇది థియేటర్లోనే రిలీజ్ అయింది. కాకపోతే పెద్దగా ఆడలేదు. ఇది చిన్న సినిమాగా వచ్చింది. సో అంతగా ఎవరికి కూడా ఈ మూవీ థియేటర్లో వచ్చింది కూడా తెలియదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. కాస్త బాగుంటే ఇంకా బాగుండు. అదేవిధంగా కాస్త రన్ టైం తగ్గించినా కూడా చాలా బాగుండు. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా ఉంటుంది. దానితో మూవీ చాలా వరకు కాస్త రొటీన్గా ఉంటూ బోర్ కూడా కొట్టడం జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లో, సెకండ్ హాఫ్ అయితే కాస్త పర్వాలేదు. ఇక ఈ మూవీ ఎలా ఉంది? మూవీ అయితే డ్రామాగా సాగుతుంది. డ్రామా కామెడీగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతూ ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ ఊర్లో మన హీరో ఒక డబ్బులున్న ఒక అమ్మాయిని అయితే ఇష్టపడతాడు. కానీ ఆ ఊర్లో ఉన్న కుటుంబాల మధ్య పాత కక్షల వల్ల వీరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడతాయి, వీరి లవ్ సక్సెస్ అవుతుందా లేదా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. ఈ మూవీలో హీరో కామెడీ టైమింగ్ అయితే బాగానే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్లో ఒక చనిపోయిన వ్యక్తిని దేవుడిగా చేయడానికి మన హీరో ట్రై చేస్తాడు. వాటికి సంబంధించిన సీన్స్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అలాగే ఇందులో హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఒక పల్లెటూరు అమ్మాయి లాగానే కనిపించడం జరిగింది. ఇక్కడ హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. దానితో మూవీ అయితే కాస్త బోర్ కొడుతుంది. అదేవిధంగా రొటీన్ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. కొన్ని కామెడీ సీన్స్ కూడా రొటీన్గానే ఉండడంతో అంతగా కూడా నవ్వించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేవిధంగా కొన్ని సాంగ్స్ కూడా ఈ మూవీలో బాగానే ఉన్నాయి. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.